క్లీనింగ్ ఎట్ హోమ్. ఇంటిని శుభ్రపరచుకోవడం. ఇప్పుడు మీ ఇంటిని రక్షించుకోవాల్సిన సమయం. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా మన యుద్ధంలో మనల్ని మరియు మన సమాజాన్ని రక్షించుకోవడానికి అనేక ఆయుధాలు ఉన్నాయి. మొదట, మీ చేతులను సబ్బు మరియు నీటితో కడుక్కోవడం కరోనా వైరస్‌ను చంపడానికి చాలా ముఖ్యమైన ఆయుధం. మరియు గుర్తుంచుకోండి, మీ ముఖాన్ని తాకవద్దు. మన వద్ద ఉన్న రెండవ ఆయుధం మీ ఇంటిలో తరచుగా తాకే వస్తువులను శుభ్రపరచడం. కరోనా వైరస్ ప్లాస్టిక్ లేదా స్టీల్ వంటి వాటిపై ఎక్కువసేపు ఉంటుంది. మీరు ఈ వస్తువులను సరిగ్గా శుభ్రపరిస్తే కరోనా వైరస్ చనిపోతుంది. ఇప్పుడు మీ ఇంటి చుట్టూ చూసి ఎక్కువగా తాకిన ప్రదేశాలు లేదా వస్తువులు ఏమిటో చూడండి. సాధారణ వస్తువులలో ఇవి కొన్ని: తలుపు హ్యాండిల్ మరియు గుబ్బలు, ఫ్రిజ్ హ్యాండిల్స్, నీటి పంపులు మరియు ట్యాప్ హ్యాండిల్స్, బకెట్ హ్యాండిల్స్, లైట్ స్విచ్లు, టీవీ రిమోట్లు, ఫోన్లు, కుర్చీలు మరియు టేబుళ్లు. మీ ఇంటిని సరిగ్గా శుభ్రం చేయడానికి అనుసరించాల్సిన కొన్ని ముఖ్యమైన దశలు ఉన్నాయి. మొదట, మీరు సబ్బు నీటిలో ముంచిన శుభ్రమైన బట్టని ఉపయోగించి వస్తువులను తుడవాలి. ఇది చాలా వరకు దుమ్ము మరియు సూక్ష్మ క్రిములను తొలగిస్తుంది. ఇది సాధారణ విధానం, కానీ ఈ సమయాల్లో మీ ఇంటిని పూర్తిగా రక్షించుకోవడానికి మీరు మరింత శుభ్రం చేసే దశలను అనుసరించాలి. తరువాత, మరొక శుభ్రమైన బట్టతో క్రిమిసంహారకాలతో వస్తువులను మరోసారి తుడవండి. మీ ఇంట్లో అనారోగ్యంతో ఉన్న ఎవరైనా లేదా పని కోసం బయటకు వెళ్ళే ఎవరైనా ఉంటే ఈ దశలు చాలా ముఖ్యం. ఉపయోగించడానికి సాధారణ క్రిమిసంహారకాలు ఏవి అంటే ఫినాయిల్. ఇది 5 లీటర్ల నీటిలో 3 మూతల ఫినాయిల్ కలపడం ద్వారా తయారవుతుంది. లేదా డెటాల్, లైజాల్ లేదా సావ్లాన్ వంటివి నీటితో కలిపి తయారు చేయవచ్చు. హెచ్చరిక: మీ చేతులను చికాకు పెట్టే కొన్ని రసాయన పదార్థాలు ఉన్నాయి. వీటితో శుభ్రం చేయడానికి చీపురు లేదా తుడుపు కర్రని ఉపయోగించండి. ఈ పదార్థాలు ఏవి అంటే బ్లీచింగ్ ద్రావణం. ఇది 1 లీటర్ నీటిలో 4 చెంచాల బ్లీచింగ్ పౌడర్ కలిపి తయారు చేస్తారు. లేదా 0.1% సోడియం హైపోక్లోరైట్. మీ ఫోన్లు, టీవీ రిమోట్లు మరియు లైట్ స్విచ్లను శుభ్రపరిచేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. తుడవడానికి వాడే బట్ట ఎక్కువ తడిగా ఉండకూడదు. మీ భద్రత కోసం మరియు ఎలక్ట్రానిక్ వస్తువులు పాడవకుండా ఉంటాయి. శుభ్రపరచవలసిన మరికొన్ని ముఖ్యమైన వస్తువులు మరియు ప్రదేశాలు ఉన్నాయి. మీ బట్టలు మరియు పక్క బట్టలని డిటర్జెంట్ సబ్బుతో బాగా ఉతకాలి మరియు ఎండలో ఆరబెట్టాలి. చీపురుతో పొడిగా తుడవకండి. తుడుపు కర్ర ఉపయోగించండి. ముఖ్యంగా ఇంట్లో అనారోగ్యంతో వ్యక్తి ఉంటే రోగి ఉన్న స్థలాన్ని చుట్టూ శుభ్రంగా ఉంచాలి. సూపర్! మీ ఇళ్లను సురక్షితంగా శుభ్రపరచడం మరియు కరోనా వైరస్ నుండి మీ కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలో మీరు ఇప్పుడే నేర్చుకున్నారు. ఈ మార్గదర్శకాలను అనుసరించడం ద్వారా మీరు మరియు మీ కుటుంబం ఆరోగ్యంగా మరియు సురక్షితంగా ఉంటారు.